హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఫిస్టులాకి, హెమరాయిడ్స్కి, ఫిషర్కి ఈ మూడిటికి తేడా ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా ఫామ్ అవుతాయి? సో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి అంటే ఫిస్టులానే హెమరాయిడ్స్ అనుకుంటారు, పైల్స్ అని, హెమరాయిడ్స్నే ఫిస్టులా అని. సో ఫిషర్కి హెమరాయిడ్స్కి తేడా తెలియకపోవడం, సో ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మెయిన్గా ఫిస్టులా అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఫిస్టులా అంటే ఇది ఈ నల్లటి ట్రాక్ట్ ఉంది కదా, ఈ దారిలాగా ఫామ్ అవుతుంది, ఒక టనల్ లాగా. దీన్ని ఫిస్టులా అంటాం. ఎందుకు ఇది ఫామ్ అవుతుంది? ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది యాబ్సెస్, చీములాగా ఫామ్ అవుతుంది. ఈ చీముని బాడీ బయటకి ఎలా తోయాలో తెలియక ఒక టనల్ లాగా ఫామ్ చేస్తుంది, అప్పుడు ఫిస్టులా అవుతుంది. సో యానల్ యాబ్సెస్ ప్రాబ్లమ్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే ఫిస్టులా ఫామ్ అవుతుంది. మరి ఫిషర్ అంటే ఏంటి అంటే ఇక్కడ కట్ లాగా ఉంది కదా, హార్డ్ స్టూల్. అంటే ఎప్పుడైతే మోషన్ గట్టిగా వస్తుందో, కాన్స్టిపేషన్ ఉండి ఒక 3-4 days మోషన్ వెళ్ళకుండా, అప్పుడు హార్డ్ స్టూల్ వస్తుంది. ఆ హార్డ్ స్టూల్ ఏం చేస్తుందంటే యానల్ కెనాల్ ఏరియా అనేది చాలా సెన్సిటివ్ ఏరియా, ఆ ఏరియాని కట్ చేస్తుంది. కట్ చేసి ఇలా సన్నటి పుండులాగా తయారవుతుంది. దీన్ని ఫిషర్ అంటాం. సో ఫిస్టులా ఇలా ట్రాక్ట్ లాగా, టనల్ లాగా ఉంటుంది. ఫిషర్ అనేది ఇలా కట్ లాగా ఉంటుంది. సో దీనికి తేడా ఇది. మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఫిస్టులాలో అంటే జిగురుగా డిశ్చార్జ్ అవుతుంది. ఫిషర్లో ఏముంటుంది అంటే నొప్పి చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియా సెన్సిటివ్ ఏరియా కాబట్టి మోషన్ వెళ్ళినప్పుడల్లా పేషెంట్కి విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాగే ఆ వెళ్ళిన మోషన్ హార్డ్ స్టూల్ ఏదైతే ఉంటుందో, ఆ స్టూల్ పైన బ్లడ్ స్ట్రీక్స్ ఉంటాయి, ఇలా లైన్స్ లాగా, బ్లడ్ లైన్స్ లాగా ఉంటాయి. అది ఫిషర్. ఫిస్టులాలో అలా ఉండదు. పస్ డిశ్చార్జ్ కానీ, సమ్ లిక్విడ్ డిశ్చార్జ్ కానీ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బొడిపెలాగా ఉంటుంది ఈ ఏరియాలో. తర్వాత వచ్చేసి హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్ ఉంటాయి ఇక్కడ. యానల్ కెనాల్ని ఇలా బ్లడ్ వెజిల్స్ సప్లై చేస్తాయి. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజిల్స్ డైలేట్ అవుతాయో, అంటే వాస్తాయో, వాపు వస్తాయి, బ్లడ్ వెజిల్స్ డైలేటేషన్ అయితే వాటిని హెమరాయిడ్స్ అంటాం. సో ఎందుకు డైలేట్ అవుతాయి అంటే ఎప్పుడైతే ఆ బ్లడ్ వెజిల్స్ పైన ప్రెషర్ పడుతుందో, కాన్స్టిపేషన్, వెయిట్, ఒబిసిటీ, ఎక్కువగా బరువు ఉన్నారు, లేదా ఇంక్రీజ్డ్ అబ్డామినల్ ప్రెషర్, పొట్టలో ప్రెషర్ పెరిగింది, ఆ ప్రెషర్ పెరగడం వల్ల ఆ వెజిల్స్ పైన ప్రెషర్ పడి ఈ వాపు వస్తాయి. ఈ వాపు రావడాన్ని హెమరాయిడ్స్ అంటాం. సో హెమరాయిడ్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్ డైలిటేషన్. సో ఈ మూడు తేడా. ఈ హెమరాయిడ్స్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే మోషన్ వెళ్ళి అయిపోయిన తర్వాత ఆ కమోడ్లో చూసుకుంటే 2 to 3 drops ఆఫ్ బ్లడ్ పడుతూ ఉంటుంది పేషెంట్కి. సో ఇవి సిమ్టమ్స్ హెమరాయిడ్స్. సో హెమరాయిడ్స్ వచ్చేసి బ్లడ్ వెజిల్స్ డైలిటేషన్, ఫిషర్ వచ్చేసి మోషన్ ఏరియాలో కట్ అవ్వడం, ఫిస్టులా అంటే ఇలా ఒక ట్రాక్ట్ లాగా ఫామ్ అవ్వడం. ఇవి 3 సిమ్టమ్స్. ఇవి 3 ఇలా కనిపెట్టాలి. ఇవిని డయాగ్నోస్ ఎలా చేయాలంటే సర్జన్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్తో కనిపెడతారు. ఫిస్టులాకి అయితే MRI ఫిస్టులోగ్రామ్తో తెలుస్తుంది. హెమరాయిడ్స్కి అయితే ఎగ్జామినేషన్తో అర్థమవుతుంది. ప్రాక్టోస్కోపీ అని ఒక ప్రాక్టోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని పెట్టి చూస్తే లోపల హెమరాయిడ్స్ ఉన్నాయా లేవా తెలుస్తాయి. హెమరాయిడ్స్ అనేవి లోపల ఉంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం, ఇలా బయటకు ఉంటే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. సో ఇవి డిఫరెన్సెస్ హెమరాయిడ్స్కి, ఫిస్టులాకి, ఫిషర్కి. మూడిటికి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ 3 లేజర్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని నేను లేజర్ సర్జరీ ద్వారా ట్రీట్ చేస్తాను. నో పెయిన్, నో బ్లీడింగ్, వితిన్ 1 day మీరు రికవర్ అయ్యి డిశ్చార్జ్ అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే ఎనీ టైం నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.